భగవద్బంధువులకు పురాణ ఇతిహాస కావ్యాలలో మోహిని అవతారం గురించి చెప్పబడింది. అయితే మనం మోహిని అవతారము ఏ సందర్భాలలో ఎన్నిసార్లు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనకు శ్రీ మహావిష్ణు అవతారాలు ఎత్తినటువంటి విషయం మాకు తెలుసు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ధర్మంకు గ్లాని ఏర్పడినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు దాన్ని నశింపజేసి ధర్మాన్ని పెంచి ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రాణులంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి అవతారాలు మనకు చాలా ఉన్నాయి. దశావతారాలు మనం పేరు విన్నాం. కానీ వీటికంటే కూడా మనకు శ్రీ మహావిష్ణువు అవతారాలు దాదాపుగా స్త్రీ అవతారాలు, పురుష అవతారాలు 24 ఉన్నాయి మనకు పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం. ఆ విధంగా 24 అవతారాలలో ఈ మోహిని అవతారం మనకు 13వ అవతారంగా మనకు చెప్తారు. మొట్టమొదటి మనకు తెలిసినటువంటి మోహిని అవతారంలో క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం పుట్టిన తర్వాత కల్పవృక్షము, కామధేనువు తదితరం లాంటి దేవతా సంబంధమైనటువంటి అన్నీ ఆవిర్భవించిన తర్వాత ఆ హాలాహలాన్ని శివుడు తన కంఠంలో బంధించిన తర్వాత ఆ దేవత రాక్షసులు చేసేటువంటి ఆ మథనం వల్ల వాళ్ళు కోరినటువంటి లక్ష్యం నెరవేరింది. అదే అమృత ఉద్భవం. ఆ అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని కలశం చేతిలో పట్టుకొని ధన్వంతరి అనేటువంటి అవతారంగా మనం పరిగణిస్తాము. ఆ అమృతాన్ని పంచేటువంటి సమయం లోపల దేవతలకు రాక్షసులు కలిగినటువంటి మధ్య ఆ తగాదాను నివారించడానికి, తర్వాత ఆ అమృతం రాక్షసులకు చెందితే అది ప్రమాదం అని చెప్పి తెలిసినటువంటి ఆ మహావిష్ణువు ఆ రాక్షసుల బారి నుండి అమృతాన్ని దూరం చేయడానికి అవసరమైనటువంటి పన్నాగంలో భాగంగా ఒక మోహిని అవతారాన్ని ఎత్తుతాడు. ఆ సౌందర్యానికి రాక్షసులంతా కూడా మోహింపబడి, అంటే మోహంలోకి వెళ్ళిపోయి వారు ఆ మోహిని యొక్క సౌందర్యాన్ని తిలకిస్తూ అమృతం యొక్క పంచడాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఆ విధంగా మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి క్షీరసాగర మథనంలో మనకు కనిపిస్తుంది మోహిని అవతారం. ఆ తర్వాత మరొక పురాణం ప్రకారంగా, శివపురాణం ప్రకారంగా భస్మాసుర వధలో కూడా ఈ మోహిని అవతారం ఏర్పడుతుంది. అంతకంటే ముందు భస్మాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుణ్ణి తపస్సు చేసి శివుడి ద్వారా వరం పొంది తాను ఎవరి తల మీద అయితే చేతి పెడతాడో వాళ్ళు భస్మమైపోతారు, కాలి బూడిదైపోతారు అనేటువంటి విధంగా వరాన్ని పొంది ఉంటాడు. ఆ విధంగా ఆ ప్రమాదాన్ని గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు శివుడి కోరిక ద్వారా ఒక అందమైనటువంటి మోహిని అవతారాన్ని ఎత్తి అందులో ఆ భస్మాసురునికి ఇష్టమైనటువంటి కళలలో నాట్య కళ ఒకటి. ఆ మోహినిని భరించాలని కోరితే, భస్మాసురుడు కోరితే మోహిని ఒక కండిషన్ పెడుతుంది. మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తాను నాట్యం చేసినట్టుగా ఆ భస్మాసురుడు కూడా నాట్యం చేసినట్టయితే నీ కోరికను నేను మన్నించి నీ వివాహం చేసుకుంటాను అని చెప్పి కండిషన్ పెడితే ఆ కండిషన్కు ఒప్పుకున్నటువంటి ఆ భస్మాసురుడు ఏ విధంగా మోహిని నాట్యం చేస్తుందో ఆ విధంగా తను కూడా చేయడం మొదలుపెట్టాడు. ఆమె నాట్యం చేస్తూ చేస్తూ వివిధమైనటువంటి భంగములను చూపిస్తూ చివరగా ఆ భస్మాసురుని యొక్క వధ చేయడం కోసము ఆమె తన చేతిని తనపైన పెట్టుకున్నప్పుడు దాన్ని అనుసరించాల్సినటువంటి ఆ భస్మాసురుడు తన యొక్క వరాన్ని విషయం మర్చిపోయి, ఆ వర ప్రభావాన్ని మర్చిపోయి తన చేతిని తల మీద పెట్టుకొని కాలి బూడిదైపోతాడు. ఆ విధంగా భస్మాసుర వధ జరిగింది. ఇది మోహిని అవతారంలో 2వ భాగం. ఇక శివునికి
ఒక అమితమైనటువంటి కోరిక. ఆ విష్ణు యొక్క ఆ అందాన్ని చూసి, అందులో విష్ణువు ఎటువంటి వాడు, మనకు త్రేతాయుగంలో రాముడి గురించి చెప్తూ ఉంటారు, పుంసాం మోహన రూపాయ. అంతటి అందం శ్రీరాముడిది, శ్రీ మహావిష్ణువుది, శ్రీకృష్ణుడిది. అటువంటి అందాన్ని చూడాలి అనుకుంటాడు శివుడు ఒకసారి. దానికోసం ఆ శివుని యొక్క కోరిక తీర్చడం కోసము ఈ శ్రీ మహావిష్ణువు ఒక మోహిని అవతారాన్ని ఎత్తుతాడు. ఆ మోహిని అవతారాన్ని చూసినటువంటి ఆ శివుడు పరవశుడైపోతాడు. ఆ విధంగా స్త్రీ రూపంలో ఉన్నటువంటి, మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువుకు, తర్వాత శివుడికి కలిగినటువంటి మోహం వల్ల వచ్చినటువంటి రేతస్సుకు ఫలితంగా పుట్టినటువంటి కుమారుడే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అంటాం. అయ్యప్ప స్వామి ఉద్భవానికి కారణం 3వసారి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించడం. ఆ విధంగా లోక కళ్యాణం కోసం మొట్టమొదలు క్షీరసాగర వధనంలో ఒకసారి, రెండవసారి భస్మాసుర వధ దగ్గర, మూడవసారి ఈ అయ్యప్ప స్వామి ఉద్భవానికి కారణమైనటువంటి అవతారం మోహిని అవతారం 3వది. ఇంకా తర్వాత ఇంకొకసారి పూర్వం త్రేతాయుగంలోనే దారుకా వన ఋషులు అనేటువంటి ఋషులు ఉండేవారు. విపరీతమైనటువంటి తపస్సు చేసి శక్తిని పొంది, చివరికి ఎంత శక్తిని పొందినారో అంటే ఆ తపశక్తి ద్వారా తామే గొప్ప, తమ వల్లనే ఈ విశ్వమంతా నడుస్తుంది, భగవంతుడితో పని లేదు అనేటువంటి ఒక అహంకారానికి లోనవుతారు ఆ ఋషులంతా కూడా. ఈ ఋషుల యొక్క గర్వభంగం చేయాలనే ఉద్దేశంతో శివుడు మహావిష్ణువు ఇద్దరు కూడా, శివుడేమో ఒక భిక్షకుని సాధువు రూపం లోపల, అంటే భవతి భిక్షాందేహి అంటూ వన సంచారం చేసేటువంటి ఒక భిక్షకుడిలాగా, విష్ణువేమో ఆయన భార్యగా మోహిని అవతారంగా ఎత్తుతారు. వాళ్ళిద్దరూ ఆ ఋషుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ భవతి భిక్షాందేహి అని అడగగానే ఆ ఋషులంతా కూడా బయటకు వచ్చి ఈ యొక్క రూపాన్ని చూసి మోహిస్తారు. అంటే ఋషిపత్నులంతా కూడా ఈ శివుని యొక్క అందాన్ని చూసి మోహిస్తారు, ఋషులంతా కూడా ఈ మోహిని యొక్క అందాన్ని చూసి మోహించిపోతారు. ఆ విధంగా వాళ్ళ యొక్క ఆ మోహాన్ని తొలగించి, వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించి, వాళ్లకు నిజమైనటువంటి రూపాలను చూపించి వాళ్ళ యొక్క గర్వభంగం చేసినటువంటి అవతారం 4వది మోహిని అవతారం. ఈ త్రేతాయుగంలో జరిగింది దారుకా వన ఋషుల యొక్క గర్వభంగాన్ని చేయడానికి. ఏదైనా కానీ, ఏ అవతారమైనా కానీ, చెప్పాను కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అంటే లోకంలో అధర్మము, అన్యాయము లేదా భగవంతుని పట్ల విముఖత ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆయా సందర్భాలలో తిరిగి ప్రజలలో అటువంటి వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి అవతరించేటువంటి అవతారాల్లో అదొకటి మోహిని అవతారం. ఇక ఇంకొకటి కూడా ఉంది, విరోచనుడు, మన ప్రహ్లాదుని యొక్క కుమారుడు. విరోచనుడుకు ఒక వరం వల్ల ఒక అద్భుతమైనటువంటి కిరీటం లభిస్తుంది. ఆ కిరీటం ద్వారా అతడు అజేయుడుగా ఉండి అహంకారంతో కూడుకున్నటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటాడు విరోచనుడు. ఆ విధంగా ఆ మాయా కిరీటం వల్ల అజేయుడై అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ తిరిగి మోహిని అవతారంలో అవతరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ కిరీటాన్ని తనంతట తానే, అంటే విరోచనుడే స్వయంగా దాన్ని తొలగించి వేసి దాన్ని దూరంగా పడవేసే విధంగా చేస్తాడు మోహిని అవతారంలో. అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విరోచన కలిగినటువంటి ఆ అహంకారం, కిరీటం వల్ల వచ్చినటువంటి అహంకారము, అజేయత్వం ఏదైతుందో దాన్ని తొలగించే ప్రయత్నం చేసింది మరో అవతారము మోహిని అవతారం. ప్రహ్లాదుని యొక్క కాలంలో, ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి విరోచనుని యొక్క కాలంలో. ఆ విధంగా విష్ణు అవతారాల్లో ఉన్నటువంటి 24 చతుర్వింశతి అవతారై అనేటువంటి దాంట్లో ఈ మోహిని అవతారం
13వది 14వది అంటారు. అయితే ఎవరైనా కానీ ఈ మోహిని అవతారం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ఈ ప్రకృతిలో మాయలో పడకుండా, ప్రకృతి మాయలో పడకుండా, అరిషడ్వర్గాల యొక్క లోను కాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ అరిషడ్వర్గాలకు లోనట్టయితే మన జన్మ సార్థకత విఫలమవుతుంది. కాబట్టి ఈ అరిషడ్వర్గాలను మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన శత్రువులుగా పరిగణించేటువంటివి, వీటికి లోను కాకుండా వాటిని నియంత్రించి నిగ్రహించి వాటికి దూరంగా ఉండి అసలు మనిషి యొక్క జన్మ లక్ష్యం ఏంటిదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటూ ఈ మోహిని అవతారాన్ని మనము పురాణాలలో, ఇతిహాసాలలో చూస్తూ ఉంటాం. అందులో ఈ మోహిని అవతారం సంబంధించినటువంటి ఘట్టం మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ప్రత్యేకంగా ఈ మోహిని అవతారాన్ని స్వామి ధరించి ఆ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉంటాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, మోహానికి గురి కాకుండా ఉండాలి. మోహం అంటే ఏంటిది? ఒక రకమైనటువంటి పిచ్చి, ఇది లేకపోతే నేను బతకను అనేటువంటి స్థితి. ఈ ప్రకృతిలో ఆ విధంగా మనకు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ మోహానికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ మోహిని అవతారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఊరేగింపుగా చేస్తూ ఉంటారు 5వ రోజు. తర్వాత మనకు ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్మోహిని కేశవస్వామి అనేటువంటి ఒక దేవాలయం ఉన్నది. అక్కడ కూడా ఈ అంటే దాదాపుగా మనకు తెలిసినటువంటి మోహిని అవతారంతో కూడినటువంటి విష్ణు దేవాలయాలు ఎక్కడ కూడా లేవు. ఈ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది. అక్కడ కూడా చక్కగా ఈ జగన్మోహిని సంబంధించినటువంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ మోహిని అవతారం 24 అవతారాలలో ఒక ప్రధానమైనటువంటిది. ఈ మోహిని అవతారం ద్వారా మనము ఈ ఇహలోకమైనటువంటి మోహాలకు లోను కాకుండా పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం పొందుతాము అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.